ఆయన తీసావు నువ్వు వచ్చే వాళ్ళు 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 నాదేమన్నాడు తెలియదు పంపించు పంపించు అన్ని బండి వెళ్ళొస్తా క్యాబ్ ఉంటుంది రామగోపతి తీసుకో మరి వాళ్ళు ఐడి కార్డు ఉంది కదా ఎవరు ఆయన చీమ కుట్టినట్టు కూడా లేకుండా మా ఆవేదన పట్టించుకోకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మా నిధులు ఏదైతే 8,618 కోట్ల రూపాయలు మా నిధులను వెంటనే విడుదల చేసి మా సర్పంచుల ఖాతాలు వేసి మా 3.5 కోట్ల జనాభాకి న్యాయం చేసి అభివృద్ధి పథకాలు నడిపించే విధంగా చేస్తారని. ఈరోజు బ్లీచింగ్కి డబ్బు లేదు, మోటార్ రిపేర్లకు డబ్బు లేదు, ఇటువంటి పరిస్థితులు లైట్లు వేసుకోవడానికి డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. మీరు ఇలాగే కొనసాగితే 2 నెలలు మాత్రమే ఉన్నది. ఈ 2 నెలల్లో పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్లు అంతా కలిసి 1,90,000 మంది మేము ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఈ 2 నెలల్లో మాకు న్యాయం జరగకపోతే, మా నిధులు మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని చిత్తుగా ఓడించి మేము మరలా మిమ్మల్ని గది దింపి ఇంటికి పంపించే ఆలోచనలో మేము ఉన్నాం. అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెలుసుకొని మా నిధులను మాకు విడుదల చేస్తానని మేము కోరుతున్నాం.
ప్రజలు మాతోనే ఉన్నారు, మేము సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నారండి ప్రజలు? సంక్షేమ బట్ట నొక్కుతున్నాడు, ఈరోజు డబ్బులు పడుతున్నాయా? పడట్లేదు. 100 రూపాయలు తీసుకుంటాడు, అమ్మఒడిని ఇస్తున్నాడు, 930 తీసుకుంటున్నాడు. అదేవిధంగా మా సర్పంచుల ఖాతాలో నుంచి నిధులు తీసేసి అమ్మఒడికి ఇచ్చేస్తున్నాడు. ఈరోజు బూటకు మాటలు అన్ని కూడా అబద్ధాలు. ఈరోజు అందరూ దౌర్జన్యం పెరిగిపోయింది, మాఫియావి పెరిగిపోయింది, అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడని జనాలు చూస్తున్నారు. తప్పకుండా ఈ ముఖ్యమంత్రిని గద్దెదించేదానికి జరిగింది, కోరుకుంటారు. మా సర్పంచుల యొక్క డిమాండ్ని 18 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. అందులో మా గౌరవవేత్తం ఉంటుంది. ఈ వాలంటీర్లు కూడా మా సర్పంచుల ఆధీనంలోకి రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థను కూడా మా కంట్రోల్లోకి తీసుకురావాలని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 79 అంశాలను కూడా మా సర్పంచుల ఆధీనంలోకి తీసుకొచ్చి మమ్మల్ని అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నా పేరు చింతా కిరణ్ యాదవ్, సత్యవేడి కాన్స్టెన్సీ, తిరుపతి డిస్ట్రిక్ట్ సర్పంచ్ని. మేము వారం ముందే మా పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులైనటువంటి వైవి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. చలో అసెంబ్లీ అనే దాని ముట్టడి కార్యక్రమానికి ఇవాళ ఫిబ్రవరి 6వ తారీఖున మేమందరం కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మేమందరం అన్ని జిల్లాల నుంచి మేము రాత్రి చేరుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా వచ్చినటువంటి ఒక్కొక్క జిల్లా నుంచి 200 మంది లెక్కన ప్రతి ఒక్కరూ వచ్చారు. ఇక్కడికి 2000 మంది దగ్గర సర్పంచులందరూ వచ్చి ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడానికి మేమంతా వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పరిపాలన చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సర్పంచుల మీద జులుం విధిలిస్తూ, ఎందుకంటే ఈయన గత 4.25 సంవత్సరంగా పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా ఏదైతే ఆయన పెట్టుకున్నాడో ఒక ఎయిము, మనం డైరెక్ట్గా ఖాతాలలో వేయాలా, 10 రూపాయలు వేసి 100 రూపాయలు దోచుకోవాలా ప్రజల దగ్గర నుంచి. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన ఈ రాష్ట్రాన్ని మోసం చేసేదానికే 4.25 సంవత్సరంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈరోజు ఏదైతే మనం తెలంగాణ నుంచి మనం ఇక్కడికి వచ్చేసామో ఆ రోజు 13,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ సర్పంచులకి ఎటువంటి చిన్న లైట్ వేసుకోవాలన్నా, బ్లీచింగ్ వేసుకోవాలన్నా, ఎక్కడ ఎవరికి ఏం చేయాలన్నా, ఒక రోడ్డు మట్టి దోలాలన్నా కూడా డబ్బులు మొత్తం కూడా జమ చేసుకుని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది. రాబోయే 60 రోజుల్లో నిన్ను దింపడం, గద్దె దించడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉండే సర్పంచులు 12,600 మంది సర్పంచులను వీళ్ళందరూ కూడా నిద్రపోరు. అదేవిధంగా 21,000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా మేము నిన్ను దించే వరకు నిద్రపోవని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి సర్పంచులు మన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మా పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వైవి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సర్పంచులందరూ కూడా ఇవాళ 500 మంది సర్పంచులు వచ్చి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడానికి మా రాజేంద్ర ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. దీంతో మేమందరం కలిసి కూడా అసెంబ్లీని ముట్టడి చేయడానికి వెళ్తుండగా ఈ సైకో పరిపాలన చేస్తున్నటువంటి జగన్ రెడ్డి ఈ రోజు సర్పంచులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. జగన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో నీకు 70 రోజులు మాత్రమే ఉంది నీకు టైము. త్వరలోనే నీకు పాడి కట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఈ రాష్ట్రంలో సురక్షణ పాలన చేయాల్సిందని పోయి ఈ రోజు రాక్షస పాలన చేస్తున్నటువంటి జగన్ నీకు చాలా దగ్గరలో నువ్వు ఇంటికి పోవడానికి రోజులు పడ్డాయని చెప్పి తెలుసు.